కొంతమంది దేవుని సన్నిధిని ఎందుకు విడిచిపెడతారంటే కష్టం వస్తే విడిచిపెడతారు. ఇంకోటి ఏంటంటే ఏ కష్టం లేకపోతే విడిచిపెడతారు. అర్థమైందా? ఒకటి, కష్టం వస్తే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తారు. రెండోది, ఏ కష్టం లేదనుకోండి ఇంక మందిరానికే కనబడరారు. మళ్ళీ కష్టం రావాలా, మందిరానికి రావాలి. అర్థమవుతుందా? ఏ కష్టం లేకపోతే మందిరానికి రాలేని పొజిషన్లో కూడా మనం కొన్నిసార్లు విడిపోతాం. ఏదైనా కష్టం వచ్చిందనుకో చాలా ఆసక్తి వచ్చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ కష్టం తీరిపోతే ఏం లేదు, అంత ఆసక్తి మన జీవితంలో కనిపించదు. అర్థమైందండి? అలాంటి పొజిషన్లో మనం ఉండటానికి వీలు లేదు. మనం సమృద్ధిగా ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనకున్నా లేకపోయినా, మనం ఎలాంటి పొజిషన్కి ఎదిగిపోయినా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన స్తుతించేవారిగా, ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. దావీదు మహారాజు ఉన్నాడండి, దావీదు గారు ఉన్నారు. గొర్రెలు కాచుకునేటప్పుడు ఏం చేశాడు? ఆయన దేవుని స్తుతించాడు. ఆ గొర్రెలు కాచుకునేటప్పుడు ఆ కొండల దగ్గర, గుట్టల దగ్గర, చెట్టుల దగ్గర కూర్చుని దేవుని స్తుతించాడు. మహారాజు అయిపోయిన తర్వాత ఏం చేశాడు? శుభ్రంగా తినేసి పడుకున్నాడా? లేదు లేదు, అక్కడ కూడా దేవుని స్తుతించాడు. అర్థమవుతుందా? ఏమి లేని స్థితిలో దేవుని స్తుతించాడు, అన్ని ఉన్న స్థితిలో దేవుని స్తుతించాడు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. అర్థమవుతుందా? ఏమున్నా ఏమి లేకపోయినా ఎలాంటి పొజిషన్ అయినా దేవుని స్తుతించే వారి కింద ఉండాలి.